మీలో కొంతమంది కోపంగా ఉంటారు. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సో మచ్. జీవితం అనేది జాయ్ఫుల్గా ఉండాలని అందరం కోరుతాం. ఒక యావరేజ్ స్టూడెంట్, ఆకతాయిగా ఉండేటువంటి ఒక పిల్లాడు అరాకొర చదువుతో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కొంతవరకు చదువుకొని తను మధ్యలో ఆపేశాడు. సక్సెస్ఫుల్గా పీజీ వరకు రాలేకపోయాడు. అయితే వాళ్ళ నాన్నగారు ప్రారంభించినటువంటి కంపెనీలో తనకి ఉద్యోగం సంపాదించాడు. వాళ్ళ నాన్నగారు ఫౌండర్ కాబట్టి తనకు ఉద్యోగం వచ్చింది. నార్మల్గా అందరితో పాటు తను ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. లంచ్ టైంలో, టీ బ్రేక్ టైంలో వాళ్ళ కొలీగ్స్తో పాటు తను జోక్స్ వేసేవాడు, మిమిక్రీ చేసేవాడు. కొంతమంది సినీ యాక్టర్స్ని ఇమిటేట్ చేస్తూ తనకు ఉండేటువంటి చక్కని పర్సనాలిటీని ఆధారం చేసుకొని వాళ్ళు నవ్విస్తూ ఉండేవాడు. ఈ బ్రేక్ టైంలో, ఈ లంచ్ టైంలో ఈ చేసేటువంటి ఈ చేష్టలు చూసి కొలీగ్స్ ఏమన్నారంటే, మరి వై డోంట్ యూ ట్రై ఫర్ మూవీస్, నీకు చాలా మంచి టాలెంట్ ఉంది, నువ్వు ట్రై చేయొచ్చుగా అనేసరికి ఆయన నిజంగానే ట్రై చేశాడు. ట్రై చేసిన తర్వాత హాలీవుడ్లో ఫస్ట్ మూవీ సైన్ చేసిన తర్వాత తనకి ఇంకా తిరుగు లేకుండా పోయాడు. ఈ స్టార్టెడ్ చాలా చాలా మూవీలో తను చాలా మంచి కమెడియన్గా పేరు తెచ్చుకుంటాడు హాలీవుడ్లో. మనకి తెలుగులో బ్రహ్మానందం, పాతకాలంలో రాజ్బాబు గారు, అలా చాలా మంచి కమెడి హాలీవుడ్లో చాలా మంచి పేరు సంపాదించాడు. తనకు ఉండేటువంటి లైఫ్ స్టైల్ ఏంటంటే, వెళ్తే మూవీస్కి షూటింగ్కి వెళ్ళేవాడు, లేకపోతే బార్లో ఉండేవాడు. చాలా చిన్నప్పుడే చాలా విలాసవంతమైనటువంటి జీవితం తనకు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత వివాహం చేసుకున్నాడు, మంచి బ్యూటిఫుల్ వైఫ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి అబ్బాయి పుట్టాడు. పరిస్థితులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. సడన్గా ఒక దినాన తన జాయ్ అంతా కూడా, తన సంతోషం అంతా కూడా ఆవిరైపోయినట్లుగా అనిపించింది. ఎందుకంటే తనకి ఉంటే షూటింగ్లో ఉండేవాడు, లేకపోతే బార్లో ఉంటాడు. అలాంటి ఆయన వివాహం అయింది, బాబు పుట్టాడు, అంత బాగుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయికి నెక్ పై ట్యూమర్ వచ్చిందో, కంటిలాంటి వచ్చిందో, చాలా కొంచెం ఏంటి మా అబ్బాయికి ఎలా అనుకున్నాను. అప్పటికే ఆయన ముంబైలో సెటిల్ అయ్యాడు. తనకు ఉండేటువంటి డబ్బులతో తనకు తెలిసినటువంటి డాక్టర్స్ అందరికి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయికి ట్యూమర్ వచ్చినప్పుడు తను ఏమనుకున్నాడంటే, ఇట్స్ ఎ స్మాల్ థింగ్, చాలా చిన్న విషయం, దేదే ఉంది, నాకు చాలా డబ్బు ఉంది. తర్వాత నేను ముంబైలో ఉన్నాను, చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్స్, చాలా స్పెషల్ క్లినిక్స్ ఉన్నాయి, కాబట్టి నాకేం పర్వాలేదు అనుకున్నాను. కానీ కొన్ని హాస్పిటల్స్ వెళ్ళిన తర్వాత, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కలిసిన తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళ అబ్బాయికి వచ్చినటువంటి ట్యూమర్ అనేది చాలా ప్రమాదభరితమైందని. ఒకవేళ సర్జరీ చేస్తే మొత్తం హాఫ్ ఆఫ్ ది బాడీలో మొత్తం సగ భాగం ప్యారలైజ్ అయిపోవడానికి అవకాశం ఉన్నాయి. ఏమాత్రం సర్జరీలో మిస్టేక్ జరిగినా అబ్బాయి చనిపోవడానికి అవకాశం ఉంది. దట్ వాస్ ద కండిషన్. ఎంతో జాయ్ఫుల్గా ఉండేటువంటి ఆయన ఒకసారి చాలా విషాదంలో వెళ్ళిపోయాడు. ఎవరి కోసం నేను మాట్లాడుతున్నా మీ అందరి దేశం ఉంది, పేరు జానీ లివర్ అనేటువంటి హాలీవుడ్ కమెడియన్ కోసం నేను మాట్లాడుతున్నాను. తను అనుకున్నాడు డబ్బు చాలా సంపాదించాడు, చాలా అయినా వాళ్ళ అబ్బాయికి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాదు. స్నేహితులారా, మీరందరూ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చాలా లెక్చరర్స్ అంటే టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించిన వాళ్ళు టీచర్స్ ఉన్నారని నమ్ముతున్నాను. మీరే బ్యాక్గ్రౌండ్ కాదు, మీరందరూ డెఫినెట్గా స్టూడెంట్ ఏజ్ నుంచి చాలా పెద్దవాళ్ళు అయితే నేను నమ్ముతున్నాను. నేను మీలో చాలా మంది, కొంతమందికి సీనియర్ని, కొంతమందికి జూనియర్ని. నాకు తెలిసిన విషయం, కొన్ని విషయాలు నేను చెప్పినప్పుడు బహుశా మీరు కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. నేను నా మూవీస్ అంటే చాలా ఇష్టం, చాలా మూవీస్. ఈ మధ్యకాలంలో చాలా సమంత గారి పేరు విన్నాడు. సమంత, ఇలియానా, తమన్నా గారు, తర్వాత సాయి పల్లవి అనే ఒక యాక్టర్స్, వీళ్ళందరూ చాలా మీరు విన్నారు పేరు, కొంతమంది చూస్తుంటే మీకు తెలిసినట్లుగా. ఎస్, వీళ్ళకంటే కొంచెం సీనియర్, సమంత గారి కంటే కొంచెం సీనియర్ శ్రీదేవి గారి దగ్గర ఉన్నాడు. బహుశా శ్రీదేవి గారు వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్స్. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వాళ్ళతో మాత్రం కాకుండా చిరంజీవి వీళ్ళందరితో నటించినటువంటి దిస్ ఈవినింగ్ శ్రీదేవి గారి కంటే జూనియర్ని, సమంత గారి కంటే సీనియర్ అనేటువంటి యాక్టర్స్ని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు దాని గురించి నేను చెప్పాను మీకు కొన్ని నిమిషాల తర్వాత అర్థమవుతుంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ యాక్టర్స్. సాధారణంగా చక్కగా కనిపించేవాడు, బ్యూటిఫుల్గా ఉండేవాడు. ఎందుకో
సినీ రంగాన్ని ఎన్నుకుంటారు. ఈవిడ కూడా అలా ఎన్నుకున్నారు. వెళ్ళిన తర్వాత ఆడిషన్కి వెళ్ళారు. షీ గాట్ సెలెక్టెడ్. ఫస్ట్ మూవీ నుంచి కూడా తిరుగు లేకుండా తన జీవితాన్ని కొనసాగించినట్టుగా తను మనం చూస్తాం. నాట్ లెస్ దాన్ 20 ఇయర్స్ కాలంలో నాట్ లెస్ దాన్ 100 మూవీస్లో తను నటించారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉండేటువంటి అనుష్క గారు లేకపోతే సమంత గిరియాని వీళ్ళందరూ కూడా చాలా కొద్ది సినిమాల్లో నటించారు. ఆవిడ 100 మూవీస్లో నటించారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరితో పాటు డ్యాన్స్ వేశారు. ఆవిడ మొత్తం వీళ్ళందరితో పాటు డ్యాన్స్ వేశారు. అయితే 20 సంవత్సరాల కాలంలో 100 సినిమాల్లో నటించినటువంటి యాక్టర్స్ డబ్బులు ఎన్ని ఉంటాయి, పైసలు ఎన్ని ఉంటాయి, చాలా. తను అనుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్, తను ఏమనుకున్నారంటే డబ్బు సంపాదించి చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. 20 సంవత్సరాల కాలంలో 100 సినిమాలు తక్కువ లేకుండా నటించినటువంటి యాక్టర్స్ తను అనుకున్నారు డబ్బుతో ఏమైనా చేయొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఏదైతే తను కావాలనుకున్నారో, ఏదైతే తన హృదయంలో ఆశించారో ఆ యాక్టర్స్కి తను లభించలేదు. తను కావాల్సినటువంటి చాలా మంచి తనకు నచ్చినటువంటి ఇళ్లలో ఉండొచ్చు, నచ్చిన ఏసీ రూమ్ పెట్టుకోవచ్చు, నచ్చిన కార్లో వెళ్ళొచ్చు, నచ్చిన జెట్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, నచ్చిన భోజనం చేయొచ్చు. తన సినీ యాక్టర్స్ కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఎవరైనా ఒక అబ్బాయి తను నచ్చితే మన అతను షికార్కి వెళ్దామంటే దే ఆర్ విల్లింగ్ టు కమ్. అలాంటి సోషల్ స్టేటస్ తనకు ఉన్నప్పుడు సంభవ్ 20 సంవత్సరాల తర్వాత తన బయోగ్రఫీలో తను రాస్తూ ఇలా అన్నారు, ఆఫ్టర్ స్పెండింగ్ 20 years of life I started feeling futility of life అని. I started feeling futility of life. నా జీవితంలో ఇంతకాలం నేను సినీ రంగంలో ఉన్న తర్వాత, ఇంతకాలం డబ్బు సంపాదించిన తర్వాత ఎందుకో నా జీవితం వెళితే యూస్లెస్ అని అనిపించింది. ఫ్యూటిలిటీ ఆఫ్ లైఫ్. ఎంత సంపాదించాను, ఏంటి నా జీవితం, నేను అనుకునేటువంటి సంతోషం నాకు లేదు. అందరినీ నవ్విస్తాను, అందరినీ డ్యాన్స్ వేసి అందరినీ ఉల్లాసభరితంగా చేస్తాను, కానీ నా వ్యక్తిగత జీవితంలో నాకు సంతోషం లేదు. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను? నగ్మ అనేటువంటి సీనియర్ యాక్టర్స్ కోసం నేను మాట్లాడుతున్నాను. శ్రీదేవి గారి కంటే జూనియర్, సమంత కంటే సీనియర్ అయినటువంటి అన్నటి డబ్బు తన జీవితానికి కావాల్సింది ఇస్తే తను నిరాశతో ఉండడానికి వీల్లేదు, సమస్యలతో ఉండడానికి వీల్లేదు. స్నేహితుల డబ్బు మన జీవితానికి పరిష్కారం ఇవ్వలేనట్లుగా మనం చూస్తాం. ఎక్కడ కూడా జాయ్, వేరే వాళ్ళని మనం నవ్విస్తాం, కానీ ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మనకి నవ్వు ఉండదు. జోకులు వేస్తాం వేరే వాళ్ళ కోసం, కానీ ఒంటరిగా ఉంటూ చాలా బాధపడుతూ ఉంటాం. అదే నా మానవ జీవితం. నిజమైన సంతోషం లేదా? కేవలం మాట్లాడడానికి, ప్రసంగాలు చేయడానికి, పాఠాలు చెప్పడానికైనా సంతోషం. నిజమైన జీవితంలో మనం అనుభవించడానికి మనకు యోగ్యత లేదా? హౌ కెన్ వి ఓన్ ఇట్? హౌ కెన్ వి అటైన్? హౌ కెన్ వి అక్వైర్ దిస్ వండర్ఫుల్ జాయ్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో నిజమైనటువంటి ఆనందం, సంతోషం ఎలా వస్తుంది? మనకి ఏం చేస్తే వస్తుంది? స్నేహితులారా, ఎన్నో ప్రయత్నాలు మానవులు చేస్తున్నారు, బట్ వీఆర్ అనేబుల్ టు ఫైండ్ రియల్ జాయ్ ఇన్ అవర్ లైఫ్. జీవితాంతం అలా ఉండాల్సిందేనా? జీవితాంతం మానవులు అలా బాధపడుతూ ఉండడమేనా? ఏదో ఒకటి మనం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? ఏదో ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా దిస్ ఈవినింగ్, మీరు ఈవినింగ్ వచ్చారు, ఇక్కడ ఏమవుతుందో మనం చూడడానికి ప్రయత్నించాలి. మీకు తెలుసా స్నేహితులారా, మానవుడు ఎంత సంపాదించినా, ఎంత విద్యను ఆర్జించినా, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతకు ముందుకు వెళ్ళినా సరే తన జీవితంలో అనుకూలత సాధించకపోవడానికి లేదా సంతోషకరంగా ఉండకపోవడానికి ఒక ప్రధానమైన కారణం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏంటంటే మనం ఏదో మన పెద్దవాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి, మనల్ని సృష్టించినటువంటి దేవుడికి వ్యతిరేకంగా ఏదో చేసాం, కానీ బయటకు చెప్పడానికి ఇష్టపడడం లేదు. somehow we commit something which is against to the creator. కాబట్టి మన జీవితంలో సంతోషం లేదు. అనుకున్న దానికి అంటే అర్థవంతంగా జీవించేటువంటి పరిస్థితి లేదు. మీరు అనొచ్చు, ఏంటి సార్ దేవుడు గురించి మనం మాట్లాడుతున్నాం, దేవుడికి వ్యతిరేకంగా మేమేం చేయడం సార్? వీఆర్ వెరీ సిన్సియర్, వీఆర్ వెరీ ఆనెస్ట్. మేము చాలా యథార్థంగా ఉంటాం సార్. వేరే వాళ్ళతో సంబంధం లేదు, మా పని మేము చూసుకుంటాం. వేరే వాళ్ళకి అన్యాయం చేయం, వేరే వాళ్ళకి మోసం చేయం. మా పని అయితే మేము చేసుకుంటూ మేము వెళ్తున్నామండి. మేము వేరే వాళ్ళకి మోసం చేయడం సార్, మేము అన్యాయంగా జీవించడం ఏంటి అని మనం అనొచ్చు. స్నేహితులారా, నిజంగా మన జీవితం చూస్తే ఎవరిని ఏమి చేయనట్లుగానే ఉంటుంది, కానీ ఎక్కడో మనకు తెలియకుండా ఏమో చేసాం. చేసామండి, చేస్తే ఏంటి? దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఏమైనా పరిష్కారం ఇవ్వాలి కదా. నిజంగా దేవుడు అంటూ ఉంటే దేవుడు మనకి ఏమైనా సహాయం చేయాలి కదా అనేటువంటి దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే స్నేహితులారా, మనకి ఇష్టం లేకపోయినా సరే GOD గాడ్, దేవుడి గురించి తప్పకుండా మనం ఆలోచించాలి. బివి పట్టాభిరామ్ గారని చాలా మంచి సైకాలజిస్ట్, ఆయన హిప్నాటిజం చేసేవాడు.
సాఫ్ట్ స్కిల్స్ టీచ్ చేయడంలో చాలా సిద్ధహస్తం. చాలా రీసెంట్గా ఆయన స్వర్గస్థులు అయ్యారు. హైదరాబాద్లో ఉంటారు, బీబీ పట్టాభి, చాలా మంచి ఆయన చాలా పుస్తకాలు రాశారు. అందులో సూత్రధారులు అనేటువంటి ఒక పుస్తకంలో కొంతమంది హిస్టారికల్ ఫిగర్స్ రాశారు. మనం తర్వాత అక్కడికి వెళదాం. అయితే ఆయన రాసినటువంటి రచనలో మానవులు సంతోషంగా ఉండాలంటే, మానవులు ఆనందంగా ఉండాలంటే డబ్బు సంపాదించడంతో పాటు, ఆరోగ్యాన్ని సంపాదించడంతో పాటు ఆధ్యాత్మికతను కూడా సంపాదించాలి. ఆధ్యాత్మికత, చిత్తశుద్ధి అనేది మనుషులకు అవసరం. దేవునికి భయపడడం ద్వారా, దేవుని గురించి ఆలోచించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు టీచర్స్ ఇన్స్పైరింగ్ టీచర్స్గా ఉంటాడు. మామూలు టీచర్స్ కాదు, ఇన్స్పైరింగ్ టీచర్స్. సాధారణమైనటువంటి టీచర్స్ ఇన్స్పైరింగ్ టీచర్స్గా ఉండాలంటే ఒక రహస్యం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి సృష్టికర్తతో తప్పకుండా సంబంధం వారికి ఉండాలి. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, చాలా చదువుకున్నాం, మనం చాలా గొప్పవాళ్ళమయ్యాం, దేవుడి గురించి ఆలోచించడం అనేది అంత అవసరమా? ఈజ్ గాడ్ ఎ రిలయబుల్ సబ్జెక్ట్ ఆర్ ఎ థింకబుల్ సబ్జెక్ట్ ఇన్ దిస్ ఈవినింగ్ అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ కథలు, చందమామ, బొమ్మరిల్లు కథలు, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఇవన్నీ సినిమాలు చూస్తున్నప్పుడు ఏదైనా ఒక సినిమా రక్తి కట్టించాలంటే పెద్దవాళ్ళు కూడా, సినీ డైరెక్టర్స్ కూడా వాళ్ళు నేర్చుకున్నారు. దే వైజ్ ఎనఫ్ టు యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ జీఓడి, గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. శేఖర్ కమ్ముల, దాసరి నారాయణ, రాఘవేంద్రరావు, రాజమౌళి, వీళ్ళందరినీ చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ పేరు విన్నారు వీళ్ళందరూ ఏమిటి? సినీ డైరెక్టర్స్. ఏదైనా సినిమా తీస్తున్నప్పుడు సినిమా అనేది ఒక క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళు దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒరాయ్, నా చేతిలోంచి దేవుడు కూడా నేను తప్పించలేడు ఒక హీరో అంటే, దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు సహాయం చేస్తాడు, ముందుకు వెళదామని ఇంకో హీరో అంటాడు. ఒక పర్టికులర్ టైంలో హీరోయిన్ చాలా భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నప్పుడు ఏం చేయాలి తోచని పరిస్థితుల్లో విలన్స్ అండ్ రౌడీస్ అందరూ చుట్టూ ఉన్నప్పుడు హీరో ఈ డైలాగ్ రాస్తాడు అనమాట. అమ్మా డోంట్ వరీ, మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, మనం ముందుకు వెళ్ళిపోతాం ధైర్యంగా అంటే హీరోయిన్ ఓకే అంటాడు. ఆ తర్వాత హీరో ఫైట్ చేస్తాడు. స్నేహితులారా, ఒక సినిమా రక్తి కట్టించాలంటే, ఒక సినిమా క్లైమాక్స్లో తీసుకురావాలంటే డైరెక్టర్స్ ఆర్ వైజ్ ఎనఫ్ టు యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ వాడుతున్నారు. సచిన్ టెండూల్కర్ సెంచరీ చేసినప్పుడు, విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేసినప్పుడు పైకి ఎందుకు చూస్తాడు? అక్కడ ఎవరు ఉన్నారు? కోచ్ ఎవరు ఉన్నాడా? లేకపోతే వాళ్ళ వైఫ్ అనుష్క గారు ఎవరు పైన ఉన్నారా? నో. ఎవరున్నారు పైన? అనుష్క గారిని చూడాలంటే గ్యాలరీలో చూడాలి, కోచ్ చూడాలంటే డ్రెస్సింగ్ రూమ్లోనూ అక్కడ చూస్తే కనిపిస్తాడు. నేను పైకి ఎందుకు చూస్తాడు అంటే, గాడ్ యు ఆర్ దేర్, బికాస్ ఆఫ్ యూ ఐ కుడ్ స్కోర్ దీస్ మచ్ రన్స్. ఈ రన్స్ నేను చేశాను, నువ్వే ఉన్నావు. కొన్ని నెలల క్రితం విరాట్ కోహ్లీ ఇండియాకి ఈనాడుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, ఇంటర్నేషనల్ క్రికెట్లో భారతదేశం తరఫున ఇన్ని సంవత్సరాలు ఆడడం అనేది దేవుడు నాకు ఇచ్చిన కృప అన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియా తరఫున ఇన్ని సంవత్సరాలు ఆడడం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప అన్నాడు. స్నేహితులారా, దేవుడు అనే కాన్సెప్ట్ ఎందుకు ఆలోచించాలి? సినిమా వాళ్ళు దేవుడి కోసం ఆలోచిస్తున్నారు, క్రికెటర్స్ దేవుడి కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఈవెన్ డాక్టర్స్ ఆల్సో థింక్ ఆఫ్ గాడ్. దేవుడి కోసం డాక్టర్లు కూడా ఆలోచిస్తున్నారు. నేను చాలా క్లినిక్స్కి వెళ్ళినప్పుడు, కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీ, ఎంఎస్ తర్వాత ఎంసీఏ చేసిన వాళ్ళు, కార్డియాలజిస్ట్, వీళ్ళందరూ కూడా వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ క్లినిక్ పైన ఈ స్టేట్మెంట్ రాశారు. అది నాకు ఎంతగానో నచ్చింది. ఏంటో తెలుసా స్టేట్మెంట్? వి ట్రీట్, వి ట్రీట్, హీ క్యూర్స్, క్యాపిటల్ హెచ్ రిఫర్స్ టు గాడ్. వి ట్రీట్, హీ క్యూర్స్. మేము ట్రీట్మెంట్ ఇస్తాం, మేము వైద్యం చేస్తాం, బాగు చేసేది దేవుడే. దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఆలోచించకుండా మానవ జీవితానికి అర్థమే లేదు. మానవ జీవితానికి అర్థం లేదు. In order to get meaning in life, in order to get satisfaction in our life, friends, whether we like it or not, we have to bring this wonderful concept called God. God గురించి తప్పకుండా మనం ఆలోచించాలి. అందుకనే సాధారణంగా మనం సైన్స్ మనం చూస్తాం, మనం మొబైల్ వాడతాం, క్యాలిక్యులేటర్ వాడతాం, క్యాలిక్యులస్ వాడతాం, ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ అనేది మనం చూస్తే, స్నేహితులారా, బ్లేజీ పాస్కల్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఏమన్నా సార్, చాలా సైన్స్లో చాలా అడ్వాన్స్మెంట్లో వెళ్ళిపోయి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఒక టైంలో ఆయన తన జీవితంలో వెలితిని గుర్తించి తను గమనించాడు. దెర్ ఇస్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ హ్యూమన్ హార్ట్, ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్ అనేటువంటి మాట వాడు. దెర్ ఇస్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ హ్యూమన్ హార్ట్, ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్. దేవుని ఆకారంలో చేయబడినటువంటి శూన్య ప్రదేశం
మానవుని హృదయంలో ఉన్నది కేవలం దేవుడు మాత్రమే దాన్ని నింపగలడు. దేవుడు మాత్రమే నింపగలిగినటువంటి ఈ శూన్య ప్రదేశాన్ని, ఆ ఖాళీ ప్రదేశాన్ని మనం చాలా విషయాలతో నింపడానికి ప్రయత్నం చేస్తాం. సినిమాలు, షికార్లు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, లేకపోతే డబ్బు, ఏమిటి డ్రింకింగ్, పోర్నోగ్రఫీ, వీటన్నిటితో నింపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ నథింగ్ ఈజ్ ఏబుల్ టు ఫిల్ ద గ్యాప్. ఆ గ్యాప్లో, ఆ వ్యాక్యూమ్లో దేవుడు అనేవాడు రావాలి. దేవుడు వస్తేనే అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. దేవుడు ఉండాల్సినటువంటి ఆ స్థానంలో, ఆయన ఉండాల్సినటువంటి స్థానంలో, ఆ వ్యాక్యూమ్లో చాలా విషయాలు మనం జాయ్, ఎంటర్టైన్మెంట్ అని, మనీ, తర్వాత సినిమాలు, షికార్లు ఇవన్నీ కూడా మనం పెడతాం. కానీ వీఆర్ నాట్ హ్యాపీ. రియల్లీ వీఆర్ నాట్ హ్యాపీ. ఒకవేళ సినిమాలు నిజంగా మనకు సంతోషాన్ని ఇస్తే 2-3 సినిమాలు చూసిన తర్వాత మనం అనుకోవాలన్నమాట, అమ్మాయి చాలు జీవితానికి, సినిమాలు చాలా బాగున్నాయి, ఇక నుంచి సినిమాలు మానేద్దాం అనుకోవాలి. కానీ ఒక సినిమా చూసిన తర్వాత మళ్ళీ సినిమా ఇంకోటి చూడాల్సి వస్తుంది. ఒకళ్ళు డ్రింకింగ్ అనేది మనకు సంతోషాన్ని ఇస్తే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎస్, దెర్ షుడ్ బి అన్ ఎండ్. తప్పకుండా దేవుడి గురించి ఆలోచించి మనం తీసుకుని రావాలి. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నాడు, బాగానే ఉంది, ఆయన కేవలం క్రైస్తవులకే దేవుడు అయితే? దేవుడు ఉన్నాడు, ఓకే, ఆలోచించండి. క్రైస్తవులకు అందరూ ఒక దేవుడు అండి, హైందవులందరికీ ఒక దేవుడు, ముస్లింలందరికీ ఒక దేవుడు, అబ్బాయిలందరికీ ఒక దేవుడు, అమ్మాయిలకు ఒక దేవుడు, చదువు లేని వాళ్ళకి ఒక దేవుడు, చదువుకున్న వాళ్ళకి ఒక దేవుడు, కడప వాళ్ళకి ఒక దేవుడు, కర్నూలు వాళ్ళకి ఒక దేవుడు, ఇండియా వాళ్ళకి ఒక దేవుడు, ఇండోనేషియా వాళ్ళకి ఒక దేవుడు. ఇలా ప్రాంతాన్ని బట్టి, మతాన్ని బట్టి, కులాన్ని బట్టి దేవుడు మారిపోతూ ఉంటే కెన్ వి కాల్ హిమ్ యాజ్ గాడ్? ఆయన అద్భుతమైన రాజకీయ నాయకుడు అని నేను పిలుస్తాను. దేవుడు మనల్ని బట్టి మారిపోతూ ఉంటే నో నో నో, హీ షుడ్ నాట్ బి. ఇఫ్ అట్ ఆల్ గాడ్ ఈస్ దేర్, గాడ్ మస్ట్ బి యూనివర్సల్ అండ్ యూనిక్. ఆయన అందరికీ సంబంధించిన వాడే కదా. దేవుడు కేవలం క్రైస్తవులకే దేవుడు అయితే శ్రీనివాస్ అని పేరు పెట్టుకున్నటువంటి నాలుగు వాళ్ళు ఏమైపోవాలి? కాబట్టి దేవుడు తప్పకుండా ఉండాలి. అయితే ఆయన క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ సంబంధించిన వాడే ఉండాలి. ఏమిటి? నీ పేరు శ్రీనివాస్ అయినా, నీ పేరు సైమన్ అయినా, నీ పేరు సయ్యద్ అయినా, నీ పేరు మేరీ అయినా, ముంతాజ్ అయినా, మహాలక్ష్మి అయినా, ఎవరైనా సరే, ఏ పేరైనా పర్వాలేదు, అందరికీ సంబంధించిన వాడే ఉండాలి. అందరికీ సంబంధించిన వాడు. ఎందుకంటే ఆ దేవుడు మానవులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, సంతోషదాయకమైనటువంటి జీవితాన్ని ఆయన ప్రసాదించాలి. స్నేహితులారా, మనమే కాదు, ప్రపంచం అంతా కూడా గందరగోళమైనటువంటి సమయంలో ఉన్నప్పుడు, చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు, ఏం చేయాలో భయకల్పితులై జీవిస్తున్నప్పుడు, సమస్యలకు పరిష్కారం లేకుండా అయోమయంలో ఉన్నప్పుడు, ప్రపంచం అంతా అంధకారమయంలో ఉన్నప్పుడు సడన్గా ఒకసారి అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. హలో, ప్రజలందరికీ కలుగుకో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఈ అనౌన్స్మెంట్ ఏ ప్రైమ్ మినిస్టర్ గారో, ఏ ప్రెసిడెంట్ గారో, లేకపోతే ఊరు పెద్ద చేయించలేదు. కానీ సాక్షాత్తు దేవాది దేవుడు ఏంజల్స్ చేత ఈ అనౌన్స్మెంట్ చేశాడు. ఆ అనౌన్స్మెంట్లో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఉంది. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఉంది. అయితే దట్ ఇస్ నాట్ ఫర్ క్రిస్టియన్స్. ఏంజల్స్ ఏమన్నారంటే, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఉంది. ఓకే, అది ఎవరికంటే ప్రజలందరికీ అట. ఒకవేళ దేవదూతలు ఇలా చేశారు అనౌన్స్మెంట్, క్రైస్తవులారా వినండి, క్రైస్తవులందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, యేసుక్రీస్తు వారు మీకు జన్మించాడు అంటే శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్న నాలాంటి వాళ్ళు, శ్రీరామ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు మనకు వర్తించదు. అయితే దేవదూతలు చేసినటువంటి బ్యూటిఫుల్ అండ్ జాయ్ఫుల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ పీపుల్. అది నాట్ ఓన్లీ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన శుభవర్తమానం కనుక మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నాకు మనందరికీ ఈ లోకంలో ఈజ్ దేర్ ఎనీ న్యూస్ దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్? అందరికీ గుడ్ న్యూస్ ఏమైనా ఉందంటే అందరికీ గుడ్ న్యూస్. ఉదాహరణకి ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి గుడ్ న్యూస్, ఫెయిల్ అయిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్. ఎలక్షన్స్ జరిగాయి, ఏ పార్టీ గెలిచిందో వాళ్ళకి గుడ్ న్యూస్, ఓడిపోయిన పార్టీకి బ్యాడ్ న్యూస్. మా ఇంట్లో పెళ్ళి అవుతుంది, నాకు గుడ్ న్యూస్, మీకు బ్యాడ్ న్యూస్ కాదు. కానీ నేను గుంటూరులో మేము బాధ్యత ఏమండి పెళ్లి చేసుకుంటే మీరు కడపలో బాధ్యత లేవు వాయించాం డెఫినెట్గా. అయితే వెన్ జీసస్ క్రైస్ట్ వాజ్ బార్న్, ఏంజల్స్ ఏం అనౌన్స్ చేశారంటే, ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. యేసుక్రీస్తు యొక్క జన్మ కేవలం క్రైస్తవులకే అయితే మనం ఆలోచించాల్సినటువంటి పని లేదు, ఈరోజు ఈవినింగ్ ఇక్కడికి రావాల్సినటువంటి పని లేదు. అయితే యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రజలందరికీ, జీసస్ క్రైస్ట్ ఈజ్ బిలాంగ్ టు హోల్ గ్లోబ్, అందరికీ సంబంధించినటువంటి వాడు. అందరికీ సంబంధించి ఏంటి ఆయన జీవితంలో ఉండే ప్రత్యేకత?
యేసు అనే మాటకు అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారని బైబిల్లో మనం చూస్తాం. యేసు అనే మాట అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు. జీసస్ అంటే సేవియర్ అని అర్థం. దేంట్లో సేవియర్? హీ సేవ్స్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి రక్షిస్తాడు. అది మధ్యలో పాపం ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, మనం తప్పకుండా మన పాపం చేస్తాం. మన జీవితంలో మనకు సంతోషం లేకపోవడానికి కారణం, మన జీవితంలో ఆనందం లేకపోవడానికి ఒక ప్రధానమైన కారణం డెఫినెట్గా మనం వి మిస్ ద మార్క్. దేవుడు ఎలాంటి జీవితాన్ని మన నుంచి ఆశించాడో అది జీవించలేకపోయాం. ఎలాంటి స్టాండర్డ్స్ పెట్టాడో అది మనం జీవించలేకపోయాం. అలా జీవించలేకపోవడమే మిస్సింగ్ ద మార్క్ ఈజ్ కాల్డ్ సిన్. మనం దేవుడు పెట్టినటువంటి ఆ పారామీటర్ని మనం అందుకోలేకపోయాం. ఆయన ఆశించినటువంటి స్థాయికి ఎదగలేకపోయాం. కాబట్టి మన జీవితంలో వెళుతూ ఉంది. అయితే అందరూ చేశాం, ఒక్కరే కాదు కదా, మానవులందరూ అలా చేశారు. మానవులందరూ అలాంటి జీవితంలోనే కొనసాగి అలానే ఎండ్ చేసుకోవాలా? నో, అలా ఉండడానికి వీలేదు. దేవుడు నిజంగా మానవుని ప్రేమిస్తే ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఒకటి చేయడంలో ప్రధానమైనటువంటి పని చేశాడు. దేవాది దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చి ఆయన యొక్క ప్రేమను అంగీకరించిన వాళ్ళందరికీ కూడా ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి విడిపించి ఆయన మోక్షరాజ్యాన్ని ప్రసాదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రజలందరికీ గుడ్ న్యూస్ తీసుకుని వచ్చిందండి. యేసుక్రీస్తు ప్రేమ చూపించడానికి వచ్చాడు. ప్రేమిస్తే ప్రేమించేది మానవ ప్రేమ, ప్రేమించకపోయినా ప్రేమించేది తల్లి ప్రేమ, ద్వేషించినా ప్రేమించేది దైవ ప్రేమ. దేవుడు ఆ ప్రేమను మనకు ఇవ్వాలనుకున్నప్పుడు ద్వేషించినా మనం ద్వేషించినా సరే ఆ ప్రేమ మనం వెతుక్కుంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం. స్నేహితులారా, ఇవన్నీ వింటున్నప్పుడు ఎవరి కోసం నేను మాట్లాడుతున్నాను? ఎస్, డెఫినెట్గా ఆల్రెడీ ఆలోచించాం. జీసస్ క్రైస్ట్ అనేటువంటి హిస్టారికల్ పర్సన్స్ కోసం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు అంటే కొంతమందికి డౌట్ ఉందండి. ఏంటి తెలుసా? కొంతమంది స్కాలర్స్, కొంతమంది సైంటిస్టులు బయటకు వచ్చి అసలు యేసుక్రీస్తు వారు అసలు ఉన్నారా, లేకపోతే క్రైస్తవులు ఏమైనా కల్పించినటువంటి ఒక అద్భుత కల్పన అని యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. కొంతమంది ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది ఏమన్నారంటే, ఏమంటే యేసుక్రీస్తు అంటే మీ అభిప్రాయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక క్రైస్తవ మతాన్ని స్థాపించాడండి, ఆయన మంచి ప్రవక్త, ఆయన ఒక సంఘ సంస్కర్త, ఆయన ఒక కమ్యూనిస్టు, ఆయన అందరినీ ప్రేమించాడు, క్షమాపణ నెలలో ఉంది, ఇలా రకరకాలు చెప్పారు. ఓకే అలా 1 by 1 వస్తున్నాడు. వస్తే ఎన్ఎస్ శ్రీనన్ అనేటువంటి హిస్టారియన్ దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఎన్ఎస్ శ్రీనన్ అనేటువంటి చరిత్రకారుని అడిగినప్పుడు, సార్ యేసుక్రీస్తు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి సార్, ఆయన దేవుడి కుమారుడని, ప్రవక్తని, కమ్యూనిస్ట్ అని, సంఘ సంస్కర్తని, ప్రేమ క్షమా గుణాలు ఉన్నాయని. ఓకే, బాగానే ఉంది. ఒక చరిత్రకారుడిగా మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్ అని అంటే, ఎన్ఎస్ శ్రీనన్ అనేటువంటి ఆయన ఇలా సమాధానం చెప్పాడు. ఎన్ఎస్ శ్రీనన్ ఏమనంటే, జీసస్ క్రైస్ట్ వాజ్ ద గ్రేటెస్ట్ రిలీజియస్ జీనియస్ దట్ ఎవర్ లివ్డ్. హిస్ బ్యూటీ ఈజ్ ఇటర్నల్ అండ్ హిస్ రెయిన్ షల్ నెవర్ ఎండ్. జీసస్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ యూనిక్ అండ్ నథింగ్ కెన్ బి కంపేర్డ్ విత్ హిమ్. ఆల్ హిస్టరీ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్ వితౌట్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. ఆల్ హిస్టరీ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్ వితౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లేకుండా చరిత్ర అంతా కూడా గందరగోళం. చరిత్రను స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, ప్రస్తుతం ఉండే మానవ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారు చరిత్రలో ఉన్నారు, ఆయన దగ్గర నుంచే మనం ఏమైనా కొనడం ప్రారంభించాలి, లేకపోతే మనకు అర్థం కాదు. దాన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను. కానీ ఐ వాజ్ ఇన్ రాజమండ్రి, మాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ తిరిగిన తర్వాత కొన్ని రోజులు తిప్పి వాడు సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అందులో ఏం రాశారంటే 17th May 2006 అని రాశారు. 17th May 2006. దేని ఆధారం చేసుకొని మా అబ్బాయికి ఈ సర్టిఫికేట్ ఇచ్చారు అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు, రెఫరింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే ఇష్యూడ్ దట్ సర్టిఫికేట్. నా అలాంటి వాళ్ళు ఏమన్నంటే, యేసుక్రీస్తు వారి చరిత్రలో లేదంటే నెంబర్ 1 నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా అబ్బాయికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాకు మ్యారేజ్ డేట్ లేదు, ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, వాట్సాప్ చేస్తే ఎప్పుడు పంపించామో తెలియదు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తే ఏ రోజు చేసామో తెలియదు, బైక్ కొన్నా, కారు కొన్నా, విమానం కొన్నా, ఏం కొన్నా రిజిస్ట్రేషన్ చేయాలంటే వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు రిఫర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మై ఫ్రెండ్స్. ఈ రోజు మనం 20th, ఈరోజు మనం 19th December 2025 అని చెప్పాలంటే మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యేసుక్రీస్తు యొక్క బర్త్ని, యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని మనం గుర్తు చేసుకుంటూ వెళ్ళాలి. 2025 సంవత్సరాలకి, ఎప్పటి నుంచి 2025 సంవత్సరాలు? యేసుక్రీస్తు అనేటువంటి మహానుభావుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత 2025 సంవత్సరాలు అయ్యాయని అర్థం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, చరిత్రలో ఉండేటువంటి యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం జీవించినటువంటి యేసుక్రీస్తుకి 2025లో జీవించే మనకు వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ జీసస్ లైఫ్ అండ్ మై లైఫ్, అండ్ వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ జీసస్ లైఫ్ అండ్ అవర్ లైఫ్? ఫ్రెండ్స్, there is a wonderful link between Jesus' life and our life. What is that?
వాట్ ఇస్ ద లింక్? స్నేహితులారా, మీ అందరికీ నేను చూడడానికి చాలా మంచిగా కనిపిస్తున్నాను, చాలా నవ్వుతూ, కానీ కనిపించినంత మంచివాడిని కాదు. మెత్తగా ఉండి గొంతులు కోసే రకం తెలుసా? ఇప్పుడు విన్నారా? మెత్తగా ఉండి గొంతులు కోసే రకం, సేమ్ ఆ కేటగిరీ. అమ్మ నాన్న నేను ఒక్కటే కొడుకున్నది, నన్ను ప్రేమించేవాడు. అమ్మ నాన్న నేనంటే అభిమానం, ఎందుకంటే ఒక్కటే కొడుకుని కాబట్టి. స్కూల్లో నేను మర్యాదగా ఉండేవాడిని కాబట్టి నేనంటే మా టీచర్స్ కూడా చాలా ఇష్టం. when I was studying my 10th class, I got an award, బెస్ట్ స్టూడెంట్, ఒబీడియంట్ స్టూడెంట్ అనే అవార్డు నాకు వచ్చింది when I was studying 10th class. స్కూల్లో నేను మా ఫ్రెండ్స్తో చాలా జోవియల్గా ఉండేవాడిని కాబట్టి వాళ్ళు కూడా నన్ను అభిమానించారు. అమ్మ నాన్నకు ఒక్కటే కొడుకుని కాబట్టి అమ్మ నాన్న నన్ను ప్రేమించారు. స్కూల్లో మా టీచర్స్తో నేను మర్యాదగా ఉంటాను కాబట్టి, ఒబీడియంట్గా ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను అభిమానించారు. నా ఫ్రెండ్స్తో నేను జోవియల్గా ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా నా యొక్క ప్రేమను ఇష్టపడ్డారు. కానీ నాలో ఉండే లోపాలన్నీ తెలిసి, నాలో ఉండే పాపాలన్నీ తెలిసి బయటకు నేను మంచిగా కనిపిస్తున్నాను. అమ్మాయిల కోసం పనికిరాని విషయాలు, అశ్లీలత కోసం, పోర్నోగ్రఫీ, పనికిరానటువంటి ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు, ఇవన్నీ నా గురించి అంతా తెలిసి కూడా నన్ను ఎవరైనా ప్రేమిస్తారా అని ఆలోచన చేసినప్పుడు, డెఫినెట్గా మా పేరెంట్స్ తెలిస్తే వాళ్ళు నన్ను అసహించుకునేవాడు. నేను ఆలోచించే ఆలోచన విధానం మా అమ్మగారికి తెలిస్తే, అచ్చిచి పుట్ట ఒకడు పుట్టాడు, ఏంటి ఇలా ఆలోచిస్తాడు, పొరపాటు పుట్టాడు మా కడుపులని మా అమ్మ నాన్న బహుశా బాధపడి ఉండేవాడు. కానీ ఈ దేవత దేవుడు, ఈ యేసుక్రీస్తు నాలో ఉండే లోపాలన్నీ తెలిసి, నాలో ఉండే పాపాలన్నీ తెలిసి నన్ను ప్రేమించి తన ప్రేమను నాకు ఎక్స్టెండ్ చేశాడు. తన యొక్క ప్రేమ నాకు ఎక్స్టెండ్ చేశాడు. ఫ్రెండ్స్, ఎవరు మార్చలేనటువంటి నా జీవితాన్ని యేసుక్రీస్తు వారి ప్రేమ 35 years బ్యాక్ when I was studying my intermediate first year, Jesus love changed my life. ఫ్రెండ్స్, టీచర్స్ నాకు ఎడ్యుకేషన్ ఇచ్చారు, తల్లిదండ్రులు నాకు ప్రేమ ఇచ్చారు, కానీ నా జీవితాన్ని మార్చలేకపోయారు. యేసుక్రీస్తు ప్రేమ నన్ను ఎందుకు ఆలోచన చేసిందంటే, నాలో ఉండే లోపాలన్నీ తెలిసి, నాలో ఉండే పాపాలన్నీ తెలిసి నన్ను ప్రేమించి నా జీవితాన్ని మార్చింది. స్నేహితులారా, ఆల్రెడీ మీకు చెప్పాను జానీ లివర్ గురించి మాట్లాడారు. జానీ లివర్ వాళ్ళ అబ్బాయికి ఏమని ట్యూమర్ వచ్చింది, డాక్టర్ చేతులు ఎత్తేశారు. కానీ ఎవరో చెప్పారు, మీరు ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, యేసుక్రీస్తు మీకు సహాయం చేస్తాడు అన్నప్పుడు హీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్. డాక్టర్ చెప్పాడు సర్జరీ చేయడానికి డాక్టర్లు అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఏదైనా మేజర్ సర్జరీ చేసినప్పుడు పేరెంట్స్ సంతకం చేయాలి. ఈ అబ్బాయికి ఏమైనా సరే సర్జరీ తర్వాత డాక్టర్లు బాధ్యులు కాదు, మేమే అని సంతకం చేయాలి. ఓకే, సంతకం చేశారు. జానీ లివర్ సంతకం చేశారు. సర్జరీ ఫ్యూ అవర్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా అబ్బాయి కోలుకుంటున్నాడు. తల్లిదండ్రులు చూస్తున్నారు అన్నమాట, పేరెంట్స్ జానీ లివర్ అండ్ వైఫ్ చూస్తున్నారు, అబ్బాయికి ఏమైనా అవుతుందా, రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పనిచేస్తుంది లేదా, తల తిప్పగలుగుతున్నాడో లేదా, నెమ్మదిగా చూస్తున్నారు. నెమ్మదిగా లేచాడు అబ్బాయి, నెమ్మదిగా నడుస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. హీ వాజ్ నార్మల్. డాక్టర్స్ ఫర్ సర్ప్రైజ్డ్. ఎస్, మీ అబ్బాయి హీస్ ఓకే సార్, హీస్ నార్మల్. దేవుడు తప్పకుండా సహాయం చేశాడు, అందుకే మీ అబ్బాయి ఎలా ఉన్నాడని ఈవెన్ డాక్టర్స్ చెప్పారు. ఆయన చక్కగా జీవించడం ప్రారంభించాడు. జానీ లివర్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. యేసుక్రీస్తు వారిని అంగీకరించి సినిమాలు స్పష్ట చెప్పి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతూ ఉన్నాడు. నగ్మ గారి గురించి చెప్పాను, 100 సినిమాల్లో నటించారు. ఆవిడ 20 సంవత్సరాలు సినీ ఫీల్డ్లో ఉన్నారు. అయితే ఒకరోజు వెలితిగా ఉన్నప్పుడు తను బైబిల్ చదివారు. స్కూల్లో తనకి ఇచ్చినటువంటి బైబిల్ మళ్ళీ చదివినప్పుడు యేసుక్రీస్తు తన జీవితానికి నిజమైన సంతోషాన్ని ఇస్తాడని తెలిసినప్పుడు ఈవెన్ నగ్మ గారు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమను అంగీకరించారు. మీరు యూట్యూబ్లో చూడండి, యేసుక్రీస్తు నగ్మ గారి జీవితం కూడా మార్చింది. వాళ్ళు జానీ లివర్ అండ్ నగ్మ గారు చాలా దూరంగా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదండి. కానీ నేను మీ కళ్ళ ముందే ఉన్నాను. ఎందుకు పనికిరానటువంటి జీవితాన్ని, మోసపూరితమైనటువంటి జీవితాన్ని, అర్థపర్థం లేనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి ప్రేమ నాకు పరిచయం అయింది. ఎవరు మార్చలేనటువంటి నా జీవితాన్ని యేసుక్రీస్తు వారి ప్రేమ మార్చింది. నా జీవితమే కాదండి, ఈరోజు ఎవరైతే క్రిస్మస్ ఈవినింగ్కి మిమ్మల్ని ప్రేమతో పిలిచారో, రండి క్రిస్మస్ మేము జరుపుకుంటున్నాం, మాతో వచ్చి క్రిస్మస్ మీటింగ్ రండి, మాతో పాటు భోజనం చేయండి, ఎవరైతే మిమ్మల్ని పిలిచారో వాళ్ళందరూ నాలాగే యేసుక్రీస్తు ప్రేమ చేత తాకబడిన వాడు. యేసుక్రీస్తు ప్రేమ వాళ్ళ జీవితాన్ని మార్చింది, మీ జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉంది. స్నేహితులారా, యేసుక్రీస్తు, ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ ఫర్ ఓన్లీ క్రిస్టియన్స్, ఐ కెనాట్ కన్సిడర్ హిమ్ యాజ్ గాడ్. యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి దినాన్ని దేవతలు లేవని అంటే ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. దావీదు పట్టణమందు రేపు రక్షకుడు పుట్టాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. యేసుక్రీస్తు వారు జన్మించాడు మన కోసం. స్నేహితులారా, మనం మంచిగా ఉంటే ఎవరిని ప్రేమిస్తారండి, మనం గొప్పవాడు అయితే ప్రేమిస్తారు. కానీ మనం చెడిపోయినప్పుడు మనల్ని ఎవరైనా ప్రేమిస్తారా? మన జీవితం బాగులేనప్పుడు ఎవరిని ప్రేమిస్తారా? యేసుక్రీస్తు ప్రేమలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రేమించాడు. మీ అందరికి తెలుసా, నేను విజయవాడ దగ్గర ఉండే గుంటూరు నుంచి వచ్చాను. విజయవాడలో ఒక ఫేమస్ నేచురోపతి డాక్టర్ ఉన్నారు, ఆయన పేరు మంతెన సత్యనారాయణ. వీళ్ళు కొంతమంది తెలుసు, మంత్రి గారి పేరు విని ఉంటుంది. వీళ్ళు కొంతమంది ఆయన ఫాలోవర్స్ ఎక్కడ ఉన్నట్లుగా మీ తలలో చూస్తున్న నాకు అర్థం. స్నేహితులారా, ఆయన ఒక దినాన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ మంత్రి గారు ఏమన్నారంటే, యేసుక్రీస్తు మహానుభావుడు, ఎంతో మందిని చూశాం కానీ
ప్రేమ, క్షమాపణ అనేవి ప్రపంచం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి తెలుసుకోవాలంటే. ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్. ప్రేమ గురించి, క్షమాపణ గురించి మీరు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు వారు, ఆయన మహానుభావుడు. ఆయన చెప్పినట్లుగా చేస్తే మన దేశం, మన ప్రపంచం ఎంతో బాగుంటుంది అని ఆయన చెప్పినటువంటి మాటలు యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. సూత్రధారులు అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి బివి పట్టాభిరామ్ గారు దాంట్లో చాలా మంది హిస్టారియన్స్ కోసం రాస్తూ యేసుక్రీస్తు కోసం కూడా రాశారు. యేసుక్రీస్తు కోసం కూడా రాస్తూ యేసుక్రీస్తులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం స్నేహితులారా ఏంటంటే క్షమాపణ, ప్రేమ అని బివి పట్టాభిరామ్ గారు కూడా రాశారు. ఆ ప్రేమను, క్షమాపణ మేము అనిపించాం, ఇప్పటికీ అనిపిస్తున్నాము. స్నేహితులారా, దిస్ ఈవినింగ్ ఎవరికైతే యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఈ క్షమాపణ, ఈ ప్రేమ కావాలో, ఏమండి, మన కేక్స్తో సంబంధం లేకుండా, మన బెలూన్స్తో సంబంధం లేకుండా, మన క్యారెట్స్తో సంబంధం లేకుండా, క్యాష్తో సంబంధం లేకుండా, క్లోత్స్తో సంబంధం లేకుండా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచారు. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, ఎవరైతే ఈ ప్రేమను విశ్వసిస్తారో వాళ్ళకి రియల్ క్రిస్మస్. ఐ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ దిస్ క్రిస్మస్ ఫర్ ద లాస్ట్ 35 years. కాబట్టి కడపలో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రజలు మీతో నేను చెప్పాలనుకుంటే ఏంటంటే జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ us life. He gave his life to give us life. మీకు నాకు జీవితాన్ని ప్రసాదించడానికి ఆయన జీవాన్ని, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఎవరైతే ఈ సత్యాన్ని విశ్వసిస్తారో వాళ్ళు ధన్యులు. నగ్మా గారి జీవితం మారింది, జాన్ లివర్ జీవితం మారింది, నా జీవితం మారింది. ఎవరైతే మిమ్మల్ని ప్రేమతో ఇక్కడ పిలిచారో వాళ్ళ జీవితం కూడా మారింది. మీ జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఈ సత్యాన్ని విశ్వసిస్తారో వాళ్ళకి రియల్ క్రిస్మస్. డిసెంబర్ 4తో కానీ డిసెంబర్ 25తో కానీ సంబంధం లేదు. ఎల్లప్పుడు 365 రోజులు కూడా సంతోషంగా మనం ఉండాలంటే, మనకు డబ్బులున్నా లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, మన విద్యార్థులు అయినా అవ్వకపోయినా పర్లేదు, మన సోషల్ స్టేటస్తో సంబంధం లేకుండా మన సంతృప్తికరంగా ఉండాలంటే, సాటిస్ఫైడ్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ మనకు కావాలంటే జీసస్ క్రైస్ట్ ఈస్ విల్లింగ్ టు ఆఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఎవరికైతే ఈ వండర్ఫుల్ లైఫ్, ఈ ఆనందదాయకమైన, అర్థవంతమైన, సంతోషభరితమైన, సంతృప్తికరమైనటువంటి జీవితం కావాలో అలాంటి వాళ్ళ కోసం నేను చిన్న ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, కైండ్లీ క్లోజ్ యువర్ ఐస్. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. స్నేహితులారా, ఇంతవరకు మనం క్రిస్మస్ వర్తమానాన్ని విన్నాం. నిజమైన ఆనందం కోసం డబ్బులు మనం ప్రయత్నం చేసాం.